హాయ్ ఫ్రెండ్స్! మీరు హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే ఈ డేకి నేను చెప్పబోయే సినిమా మీకు చిల్స్ గ్యారంటీ. స్టార్మ్ వార్నింగ్ 2007లో వచ్చిన ఆస్ట్రేలియన్ సర్వైవల్ హారర్. ఒక కపుల్ బోట్ రైడ్కి వెళ్ళగా ఒక స్టార్మ్లో పడిపోయి లైఫ్ వర్స్ట్ నైట్మేర్ ఫేస్ చేస్తారు. లెట్స్ డైవ్ ఇన్. ఒకసారి ఇమాజిన్ చేసుకో, ఒక కపుల్ రాబ్ మరియు పియా ఒక బోట్ ట్రిప్కి వెళ్లుతారు. వీకెండ్ ఎంజాయ్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. బోట్ సెయిల్ అవుతూనే ఉంటుంది, కానీ అక్కడే ఒక డేంజరస్ స్టార్మ్ పడిపోతుంది. థండర్, లైట్నింగ్, హెవీ రెయిన్. వాళ్ళకి రూట్ కనపడాదు. రాబ్ కంట్రోల్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు, కానీ స్టార్మ్ పవర్ ఎక్కువ అయిపోయి బోట్ డ్రిఫ్ట్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్లో కోస్ట్కి చేరడానికి డెస్పరేట్గా ట్రై చేస్తూ ఒక రిమోట్ ప్లేస్లో ఉన్న ఫార్మ్ హౌస్ కనిపిస్తుంది. అక్కడ సేఫ్టీ దొరుకుతుంది అనుకొని వాళ్ళిద్దరూ దాని టువర్డ్స్ వెళ్తారు. కానీ ఫామ్ హౌస్లో ఎంటర్ అయ్యాక వాళ్లకి షాక్ వెయిట్ చేస్తుంది. ఆ ఫామ్ హౌస్లో ఒక గ్రూప్ ఆఫ్ మెన్ ఉంటారు. రగెడ్, డ్రంక్, వయలెంట్ మరియు సడిస్టిక్ బ్రదర్స్. వాళ్లతో పట్టు ఒక క్రీపీ ఫాదర్ ఫిగర్ కూడా ఉంటదు. ఫస్ట్ లుక్లో వాళ్లకి ఔట్సైడర్స్ అంటే పేషెన్స్ లేదు అని అర్థమవుతుంది. రాబ్ మరియు పియా సేఫ్ అని అనుకున్న ఫార్మ్ హౌస్ ఇప్పుడు వర్స్ట్ నైట్మేర్ అవుతుంది. ఇనిషియలీ విలన్స్ కపుల్ని ఇంటిమిడేట్ చేస్తారు. చిన్న ఇన్సల్ట్స్, రఫ్ బిహేవియర్ స్టార్ట్ చేస్తారు. కొంచెం కొంచెంగా టార్చర్కి షిఫ్ట్ అవుతుంది. వాళ్ళని ఫోర్స్ చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు, హ్యూమిలియేట్ చేస్తారు. అక్కడ సైకలాజికల్ టార్చర్ మరియు ఫిజికల్ టార్చర్ రెండు కలిసి ఉంటాయి. రాబ్ వీక్ మైండెడ్గా, హెల్ప్లెస్గా ఫీల్ అవుతాడు, భయంతో ఫ్రీజ్ అయిపోతాడు. కానీ పియా మాత్రం షాక్తో కూడా క్లారిటీ మెయింటైన్ చేస్తుంది. టైం పాస్ అవుతూనే విలన్స్ సడిస్టిక్ నేచర్ ఎక్కువ అవుతుంది. ఒకరు ప్రెగ్నెంట్ డాగ్ గురించి డిస్టర్బ్ చేసే స్టోరీ చెప్తాదు. ఇది వ్యూవర్స్కి డిస్టర్బ్ చేయడానికి పర్పస్లీ డిజైన్ చేశారు. ఇది ఒక క్లియర్ సిగ్నల్, ఈ ఫామ్ హౌస్లో మర్సీ అనే కాన్సెప్ట్ లేదు. పియా సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఫైట్ బ్యాక్ చెయ్యకపోతే మన స్టోరీ ఎక్కడ అయినా ఎండ్ అయిపోతుంది అని డిసైడ్ చేస్తుంది. రాబ్ని సేవ్ చెయ్యాలి, తన లైఫ్ కూడా బ్రద్దుకోవాలి. అక్కడ ఉన్న ఫామ్ హౌస్ టూల్స్, వైర్స్, హుక్స్, సాస్ అన్ని యూజ్ చెయ్యడం స్టార్ట్ చేస్తుంది. ఒక కారిని బ్రూటల్గా టార్గెట్ చేస్తుంది, ఒకరిని ఫిషింగ్ హుక్స్తో టార్చర్ చేస్తుంది, ఒకరిని షార్ప్ బ్లేడ్స్తో కట్ చేస్తుంది. టూల్స్ అన్నీ ఇంప్రొవైజ్డ్ వెపన్స్ లాగా వడుతుంది. ఒక ఫీమేల్కి సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎక్కడ పీక్కి రీచ్ అవుతుంది. విలన్స్ డ్రంక్, కేర్లెస్, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. పియా ప్లాన్ చేసిన ట్రాప్స్లో ఒక కారు పడుతున్నారు. సీన్స్ చాలా రాగా, గోర్గా చూపిస్తారు. బ్లడ్ స్ప్లాషెస్, స్క్రీమ్స్. ఆడియన్స్కి హారర్, షాక్ రెండూ వస్తాయి. క్లైమాక్స్లో కపుల్ ఫామ్ హౌస్ నుండి ఎస్కేప్ అవుతారు. మార్నింగ్ కాల్మ్ ఓషన్లో బోట్ రైడ్ చేస్తారు. కానీ ఫైనల్ షాట్లో పియా ఐస్లో స్టార్మ్ కాల్మ్ అయ్యాక కూడా వైలెన్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆడియన్స్కి క్లియర్గా తెలుస్తుంది, అసలీ స్టార్మ్ వెదర్ కాదు, పియాలోనే స్టార్ట్ అయింది.